అసలు భారతదేశంలో ఏం జరుగుతుంది ఎవరికైనా అర్థమవుతుందా? సామాన్య ప్రజలకు ఏమైనా అర్థమవుతుందా? మీడియా మాధ్యమాలు ఏవైనా అర్థమయ్యేనట్టు మరి ప్రజలకు చూపిస్తున్నారా, లేదంటే అమ్ముడుపోతున్నారా? నడిపించే ప్రభుత్వాలకు అమ్ముడుపోతున్నట్లయితే ఈరోజు ఇలాంటి వారు రోడ్డును పడుతూనే ఉంటారు. గమనించాలి. ఎందుకనంటే ఈరోజు పేద బడుగు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పేద బడుగు వర్గ ప్రజలు ఈరోజు రోడ్డును పడిపోతుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదని అని చెప్పి ఒక ఆలోచన అయితే ఈరోజు ప్రపంచానికి వైద్యాన్ని అందిస్తున్నారు. కరోనా టైంలో వీరు చేసిన సేవలు చాలా మందికి ఇంకా తెలియకుండా అవి రహస్యంగా దాచేశారు. ఆ రోజేమో పూలతో ఆరాధనలు ఇచ్చిన వాళ్ళు ఈరోజు ఎందుకు రోడ్ల మీద పడేశారు? కారణాలేంటి? మీరు పిల్ల పాపలను పక్కన పెట్టి మరి, కుటుంబాన్ని తల్లిదండ్రులు పక్కన పెట్టి మరి, కరోనాని చేయించి మరి వీరి ప్రాణాలు అడ్డుపెట్టి ఆ రోజు ప్రాణాలకి తగ్గించి ప్రాణాలు అందిస్తే ఈరోజు ఏమో రోడ్లు పడేశారంటే దీని వెనకాతలు ఉన్నది ఎవరు? రాష్ట్ర నాయకుల, కేంద్ర నాయకుల, లేదా గత కాలంలో ఉన్న వైసీపీ నాయకుల? ఎవరైనా సరే మరి వారు అబద్ధికులని చెప్పాలి. అది టీడీపీయా, జనసేన, బీజేపీయా, లేదా కాంగ్రెసా, వైసీపీయా, ఎవరైనా సరే అన్యాయం చేస్తున్నప్పుడు అన్యాయం అని ప్రశ్నించే బాధ్యత జర్నలిస్టులుగా మీడియాకు ఉంటుంది. ఆ మీడియా ఈరోజు వీళ్ళు బాధలు కనుగొనడానికి వచ్చింది. కారణాలేంటి? వారితో ప్రత్యేకంగా తెలుసుకొని ప్రయత్నించేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏం జరుగుతుంది? ఈ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం CHOస్ని మీరు వెంటనే క్రమబద్ధీకరించాలని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. కారణాలు గైడ్ లైన్స్ ప్రకారం 6 years దాటిన ప్రతి CHOని రెగ్యులర్ చేయమని ఉంది. కానీ మమ్మల్ని అంటూ రెగ్యులర్ చేయట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అసలు బస్సులు, ఆటోలు కూడా వెళ్ళని ఏరియాస్ లోని ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్ళి మేము వైద్యం అందించిన రోజులు ఉన్నాయి. దయచేసి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని మేము CM సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. పోనీ మమ్మల్ని కాకపోయినా 6 years కంప్లీట్ గా వర్క్ చేసిన సీనియర్స్ ఉన్నారు, దయచేసి వాళ్ళనైనా మీరు రెగ్యులర్ చెయ్యాలి. 23% NHM గైడ్ లైన్స్ ప్రకారం మాకు అన్ని క్యాడర్స్ కి హైక్ అనేది ఇచ్చారు, మా క్యాడర్ కి మాత్రం ఇవ్వలేదు. దయచేసి హైక్ కూడా మాకు పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దాంతో పాటు 2 years గా మాకు PF అనేది కట్ చేయట్లేదు. PF అనేది ప్రతి ఉద్యోగి కూడా ఏ అవసరమైనా ఉండొచ్చని ఒక సెక్యూరిటీ కోసం దాచుకునేది, దాన్ని కూడా మాకు కట్ చేయట్లేదు. అసలు మేము అది కూడా లేని ఉద్యోగం ఎందుకు చేస్తున్నామా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. చాలా ఎగ్జామ్స్ ఉన్న, బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఉన్నాయి. BSc నర్సింగ్ చదివిన ఏ స్టూడెంట్ కూడా ఖాళీగా ఉండే అవకాశం ఉండదు. కానీ మా స్కిల్కి మేము గ్రామాల్లో వైద్యం అందించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మేము ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నాము. కానీ మాకు మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ అనేవి రావట్లేదు. దయచేసి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కన్సిడర్ చేసి మమ్మల్ని గుర్తించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. కల్పన. కల్పన గారు, మిమ్మల్ని తీసుకున్నప్పుడు ఏ యొక్క జీవోని మీకు పాస్ చేశారు అని మీకు ఏమైనా నమ్మించి మీకు ఉద్యోగాలు తీసుకున్నారు? ఈరోజు ఏ విధంగా మిమ్మల్ని కించపరుస్తున్నారు? కారణాలు? మేమందరం కూడా BSc నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళని CHO క్యాడర్ కి కొంతమంది MSc వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ అయితే ఈ ఉద్యోగానికి BSc నర్సింగ్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ ని తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు మాకు 25,000 ఏమో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అని ఇచ్చారు. కానీ ఆ ప్రకారంగా మాకు పే అనేది లేదు. దయచేసి ఆ పేలో కూడా కోత విధించారు చాలా మందికి. ఆ 15,000 లోని బిఫోర్ అయితే కరెక్ట్ గా పడిపోయేవి. ఒక 2-3 years నుంచి ఆన్లైన్ అయిన తర్వాత నుంచి కోత అనేది వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పడుతుంది. అసలు ఎందుకు అలా పడుతుందో కూడా తెలీదు. అందులోని బాగా వర్క్ చేసిన వాళ్ళకి తక్కువ వస్తుంది. అసలు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇన్సెంటివ్స్ లో కూడా. ఒక 1.5 year నుంచి ఇన్సెంటివ్ అనేది రావట్లేదు. దయచేసి ఆ బకాయిలు కూడా వెంటనే మాకు ఇప్పించాలని గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాము. మేడం చెప్పండి, అంటే ఈ రోజుకి 4వ రోజు, 4 రోజుల నుంచి మీరు ధర్నా చేస్తున్నారు. పబ్లిక్ అంటే విశాఖపట్నానికి మెయిన్ కోడలు ఇది. ఇటే కలెక్టర్లు వెళ్తారు, కమిషనర్లు వెళ్తారు, పోలీస్ కమిషనర్లు వెళ్తారు, GVMC కమిషనర్లు కూడా వెళ్తారు. ఇంకోటి, మనం ఓట్లేసి గెలిపించాం కదా, లైన్లో నిలబడి వర్షానికి ఎండకి తడిసి మరి కదా గెలిపించిన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇటు నుంచే వెళ్తారు కదా. ఈ 4 రోజుల్లో ఏ ఒక్కరు కూడా ఈ యొక్క దరికి రాలేదండి. పైనుంచి కూడా మేము ఆల్రెడీ అన్ని వర్క్స్ ఆఫ్ చేయడం జరిగింది. ఆన్లైన్ లో కూడా ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ CHO కూడా ఎలాంటి ఫిజికల్ వర్క్ కానీ ఆన్లైన్ వర్క్ కానీ చేయట్లేదు. ఆల్రెడీ ఆన్లైన్ లో రిపోర్ట్స్ వస్తాయి, అన్ని జీరోస్ చూపించినా కూడా మేము ఇన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నా అసలు మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం పెండింగ్ ఇన్సెంటివ్స్ ఇచ్చారా? అది కూడా 1.5 year నుంచి అయితే రావట్లేదు. అడుగుతున్నాం, అడగకుండా ఎలా ఉంటాం? అది
మామూలుగా మేము డిస్ట్రిక్ట్ లో కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మాకు ఇన్సెంటివ్స్ ఇలా రావట్లేదని అందరికీ తెలిసిన విషయమే కదా అది. సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్ లో కూడా ఇలా మాకు ఇన్సెంటివ్స్ రావట్లేదని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ పైనుంచి మాకు ఏ రెస్పాన్స్ లేదు. ఒకవేళ వాళ్ళకి నచ్చినప్పుడు ఎప్పుడో ఒక 6 months కి 1 year కి 1.5 year కి ఒకసారి, అది కూడా మొత్తం కటింగ్స్ చేసి టూ ఇన్సెంటివ్స్ ఒకసారి వాళ్ళ ఇష్టం. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా పడుతున్నాయి. మెయిన్ ప్రధానమైన సమస్యలు అసలు ఏమున్నాయి అంటే మీకున్న డిమాండ్స్ ఏంటి అసలు ప్రస్తుతానికి? ఫస్ట్ థింగ్, మాకు రెగ్యులరైజేషన్ అనేది చేయాలి. ఆయుష్మాన్ భారత్ గైడ్ లైన్స్ ప్రకారం 6 years దాటం ప్రతి CHO రెగ్యులర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ థింగ్, NHM అండర్ లోని అన్ని క్యాడర్స్ కి 23% హైక్ ఇచ్చారు. ఆ హైక్ కి మేము ఎలిజిబుల్ కాదో ఏమో, మరి మేము చదువుకోకుండా వచ్చామో ఏమో తెలియాలి వాళ్ళకే ఎందుకు ఇవ్వలేదో. ఆ హైక్ అనేది మాకు ఇంప్లిమెంట్ చేయాలి. తర్వాత PF అన్నది కట్ చేయాలి. పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని వెంటనే మా అందరికి వచ్చినట్టుగా చూడాలి. కామన్ గా పనిచేసే అంటే కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్న వారిలో సుమారు 7 ఉంటే ESI ఇవ్వాలి. అంటే ESI ఏంటి? ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్. ఏమైనా PF ఇవ్వాలి, అంటే ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి. అంటే EPF అంటారు దాన్ని. EPF ఇవ్వకపోయి మీకు ESI ఇవ్వకపోయి అంటే మీ యొక్క విధులు మీరు ఎలా నిర్వర్తిస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే సార్, ఇంతకు ముందు మాకు ఈపీఎఫ్ ఉండేది. ఒక సంవత్సరంగా, అంటే గత సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మాకు ఈపీఎఫ్ఓని ఆపేయడం జరిగింది. ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా ఎమర్జెన్సీ, మాకు ఇన్సూరెన్స్లు కానీ ఏదంటే హెల్త్ ఫండ్స్ కానీ ఏమీ లేవు సార్. మా అంతలో మేము ఈ ఈపీఎఫ్ఓని ఏదైనా మెడికల్ ఇష్యూస్ వచ్చినా, ఫ్యామిలీలో ఇష్యూస్ వచ్చినా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీమేల్ CHOs లో చాలా మంది వరకు సింగిల్ పేరెంట్స్ తో ఉన్నారు. లేదంటే మ్యారేజ్ అయినా సరే ఇద్దరు వర్క్ చేస్తేనే ఇల్లు గడిచే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని పెంచే వాళ్ళు ఉన్నారు, ఎన్నో కష్టాలు పడే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఆ PF లోంచే మేము అప్లై తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం లాంటివి జరుగుతూ ఉండేవి. గత సంవత్సరం నుంచి ఆ PF ను కూడా కట్ చేయడం జరిగింది. ఎందుకు కట్ చేశారు అంటే కూడా ఇప్పటికొచ్చి ప్రభుత్వం నుంచి ఎటువంటి మాకు దానికి జవాబు లేదు. నా పేరు హరిచందన అండి. నేను గుర్రంపాలెంలో CHO కింద వర్క్ చేస్తున్నాను. మీకు విషయం తెలుసా? 7 ఉంటే కంపల్సరీ ESI తీయాలి, PF తీయాలి. ఈ 2 తీయట్లేదంటే లేబర్ కమిషనర్ కమిట్మెంట్ అయిపోయి ఉండాలి. అంటే ఇది లేబర్ యాక్ట్ ప్రకారం క్రైమ్ ఇది. అంటే భారత రాజ్యాంగ చట్టంలో ఏవైతే మీకు చట్టం ఉందో దాని మీద పనిచేస్తున్న చట్టం, ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు అంటారు. మీరేమంటారు? అది వాస్తవమే సార్. కానీ కాకపోతే ఏంటంటే ఈ PF అనేది ఎందుకు ఆపారు అనేది మాకు సరైన ఆన్సర్ రాకపోవడం వల్ల ఇది ఏ టైప్ ఆఫ్ ఎలా తీసుకోవాలి, ఎలా లీగల్ గా వెళ్ళాలి ఏంటి అనేది ఇంకా తెలియకుండా మేము ఉండిపోవాల్సి వచ్చింది. ఇంకా ఇది పునరుద్ధరిస్తారా లేదంటే అప్పుడు లీగల్ గా వెళ్ళాలా అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలి అని అనుకుంటున్నాం సార్. ఇప్పటికి ప్రస్తుతానికి మీకు శాలరీలు ఎలా వస్తున్నాయి? పర్వాలేదా? ప్రతి నెల శాలరీ ఇస్తున్నారా? లేదా ఏమైనా పెండింగ్ పెట్టారా? పెండింగ్ పెడితే ఎన్ని నెలలు పెట్టారు, ఎన్ని సంవత్సరాలు పెట్టారు? లేదంటే ఏమైనా అడుగుతుంటే అలాగే అంటే కాలయాపన చేసుకుంటూ పోతున్నారు? సార్ యాక్చువల్లీ ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే మాకు సాలరీస్ అంటే ఫస్ట్ లో బాగానే వచ్చేవి సార్. మేము 2018లో ఉన్నప్పుడు బాగానే ఉండేది. తర్వాత ఏమైందంటే మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా 2018లో వైసీపీ గవర్నమెంట్ లేదు కదా, టీడీపీ గవర్నమెంట్ సార్. ఒకసారి 2018లో మేము జాయిన్ అవ్వడం అంటే రిక్రూట్మెంట్ అయ్యారు. అవును సార్. అప్పుడు ఏంటంటే కరెక్ట్ గానే వచ్చేసేవి సార్ సాలరీస్. గత ఒక సంవత్సరం నుంచి ఏంటంటే సాలరీస్ కొంచెం లేట్ అవ్వడం జరిగింది. తర్వాత ఏంటంటే మళ్ళీ ఒక 6 నెలల నుంచి సాలరీస్ కరెక్ట్ గా వస్తున్నాయి సార్. కాకపోతే ఈ మధ్యన 6 నెలల ముందు నుంచి సాలరీస్ అనేవి కరెక్ట్ గానే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే సాలరీస్ కరెక్ట్ గా వస్తున్నాయి కానీ ఇన్సెంటివ్లు అనేది పడట్లేదు సార్. 15,000 ఇన్సెంటివ్ అనేది మాకు పడాలి. కాకపోతే ఏంటంటే ఆ 15,000 ఇన్సెంటివ్లు పడకపోగా గత సంవత్సరం నుంచి అవి బకాయిల్లోనే ఉండిపోయాయి. అవి కాకుండా మెటర్నిటీ లీవ్స్ లోకి వెళ్ళిన చాలా మంది మహిళా CHOలకు కూడా చాలా ఏరియల్స్ ఉండడం జరిగింది. అవి ఇంకా మేము పెడతా ఉన్నారు, రిప్రజెంటేషన్స్ ఇస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అవి ఇంకా కొంతమందికి రాలేదు. అలాంటివి కూడా స్టేట్ వైడ్ గా ఉన్నాయి సార్. చందన గారు, సుమారు ఎన్ని మండలాల నుంచి CHOగా మీరు పనిచేస్తారు? ఎన్ని మండలాలు సుమారు? ఎన్ని మండలాలు? ప్రస్తుతం అయితే వైజాగ్ రూరల్ అండి. 5 మండలాలు ఉన్నాయి ఇక్కడ. 5 మండలాలకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని ఇస్తారా? ఫెసిలిటీస్ అంటే సార్ ఇక్కడ ఎలా ఉంటదంటే మెడిసిన్స్ అవన్నీ కూడా మాకు PHCకి డంప్ చేయడమో లేకపోతే ఇక్కడ DMH ఆఫీస్ లో పెట్టడమో ఏదో చేస్తారు. అక్కడ నుంచి మేమే ఆటోలు కట్టించుకుని తీసుకువెళ్ళడం అలాంటివి చేసుకుంటూ ఉంటాం సార్, మా ఓన్ పాకెట్ మనీతోనే. రీసెంట్ గా ఏంటంటే అప్పుడప్పుడు
అంటే సంవత్సరంలో ఎప్పుడో ఒకసారో లేదా 2 సార్లు లేదా ఒక 3 సార్లు అలాగా సంవత్సరానికి ఒక 3 సార్లు అలాగా ఒక 1000 రూపాయలు అనేది మెడికల్ ట్రాన్స్పోర్ట్ బిల్ కింద అంటే అవన్నీ పట్టుకెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ వేయడం జరుగుతుంది. కానీ అది కూడా ఈ మధ్య నుంచే స్టార్ట్ అయింది సార్. అంతకుముందు ఏం లేదు, మొత్తం మేమే పట్టుకెళ్ళడం అన్ని మేమే చేయడం జరుగుతుంది సార్. టెంట్లో కూర్చొని 4 రోజులు అవుతుంది. ఈ 4 రోజుల్లో ఒక కార్పొరేటర్ రాలేదు మీ బాధలు వినడానికి, ఒక ఎమ్మెల్యే రాలేదు, ఎంపీ రాలేదు, ఒక మంత్రి కూడా రాలేదు, అవునా? నిన్న రీసెంట్గా ఏదైతే ఇష్యూ మంది చనిపోయారో దాని దగ్గరికి అందరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు వెళ్ళారు, మంత్రులు వెళ్ళారు, ఆఖరికి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. మరి మీలాంటి వాళ్ళ దగ్గరికి రావడానికి కారణాలు ఏంటి? అంటే అది ప్రెసెంట్ మేము ఏంటంటే పీస్ఫుల్ గా సమ్మె చేస్తున్నాం సార్. ఇది యాంటీ గవర్నమెంట్ గా అయితే ఏమీ చెయ్యట్లేదు. సో ఏంటంటే మేము విత్ ఇన్ ద గవర్నమెంట్ పర్మిసెస్ లోనే మేము ఏంటంటే యాంటీ సోషల్ యాక్ట్ లా కాకుండా సమ్మెని పీస్ఫుల్ గా చేయాలి అని చెప్పేసి చేస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఉన్నది కొంచెం మహిళా సిహెచ్ఓలు ఎక్కువ మంది ఉండడం వల్ల ఏంటంటే పై అధికారుల దగ్గరికి కొంచెం మేము అపాయింట్మెంట్లు తీసుకుని రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి ఇంకా మేము ప్లానింగ్ లో ఉన్నాము. బహుశా ఈ వార్త వెళ్ళలేదేమో అనుకుంటున్నాను. నేను ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ వార్త ఆ పై అధికారులందరికీ వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. అమ్మా, ఇప్పుడు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, పురంధేశ్వర గారు ఉన్నారు. మరి ముగ్గురు కూటమి అయ్యే కదా ఈరోజు మరి పరిపాలన చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఈ నాయకులకి మీ బాధల విషయాల్లో, మీ కష్టాల విషయంలో, మీ కన్నీరు విషయంలో, ఏమన్నా మీరు పడుతున్న దుఃఖం విషయంలో ఏం చెప్పాలను? నేను ఈ కూటమి ప్రభుత్వానికి మెయిన్గా మన సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఎంపీ అయిన పురంధరేశ్వరి గారికి మా తరపున, మా మహిళా సిహెచ్ఓస్ తరపున ఒకటే రిక్వెస్ట్, హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మా యొక్క డిమాండ్ని మీరు అంటే మేము డిమాండ్ చేసేవి కూడా అన్ని మా నిబంధనల ప్రకారం ఉన్నవే మేము డిమాండ్ చేస్తున్నామండి. అదర్ దెన్ దట్ మేము ఏవి కోరికలు చూపించట్లేదు. ఇక్కడ ఏవైతే మా హక్కులు ఉన్నాయో అవి మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నామండి. కాబట్టి వాటిని మీరు నెరవేర్చాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ముస్తఫా, ఈ ఎన్హెచ్ఎంలో ఏదైతే ఉందో మినిమం 23% వీళ్ళకి ఇవ్వాలి. మరి అందరికి ఇస్తున్నారు, వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆ విషయాలు మీద మనతో పాటు శాంతి గారు ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడి మిగతా వివరాలు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీ ఎన్హెచ్ఎంలోనే 23% ఆల్రెడీ అవైలబుల్గా ఉంది, కానీ మీ వరకు వచ్చేటప్పటికి అది బ్రేక్ చేస్తున్నారు, కారణాలే? అదే సార్, మేము అదే అంటున్నాం సార్. అన్ని మేము ఇచ్చేటప్పుడు మీరు అందరూ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ మా బాండ్ ఆ పరంగానే తీసుకుంటున్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ బాండ్ ఇస్తున్నాము. మరి హైక్ వచ్చేసరికి మమ్మల్ని ఎందుకు ఎక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతున్నాం సార్. హైక్ ఇస్తే అందరికీ సమానంగానే ఇవ్వాలి కదా సార్, మా క్యాడర్ని ఎందుకు ఎక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు అదే మేము అడుగుతున్నాం సార్. మేము దానికోసమే ధర్నా కూడా చేస్తున్నాం. 23% హైక్ మాకెందుకు ఇవ్వట్లేదు? ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎవరైనా మనం ఎక్కడైనా పనిచేసినా, ఇలా ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసినా ఎవ్రీ ఇయర్ 1500 ఇంక్రిమెంట్ ఉంటుంది. బట్ మాకు మేము ఇన్ ఇయర్స్ నుంచి పనిచేసినా నాట్ ఏ సింగిల్ పెన్నీ, ఒక పైసా కూడా మాకు పెరగలేదు. ఎందుకు అలాగా? ఎందుకు పెంచట్లేదు? పోనీ ఎవ్రీ ఇయర్ అలా పెంచకపోయినా మామూలు మాతో పాటు ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న వాళ్ళకి ఇచ్చినట్టైనా మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాం సార్. శాంతి గారు, ఇప్పటి వరకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఏమైనా ఉందా మీకు? అది కూడా లేదు. జాబ్ చార్ట్ అయితే ఉంది సార్, అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. అడుగుతున్నాం సార్. నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అయితే ఉంది, కానీ అది ఎవరు ఫాలో అవ్వట్లేదు. అది అండ్ మేము అన్ని వర్క్స్ చేస్తున్నాం, అన్ని క్యాడర్ వర్క్స్ మేము చేస్తున్నాం సార్. హెచ్ఆర్ పాలసీ కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, అలాగే మరి ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు ఏవైతే ఉన్నాయో అవి కూడా అంటే ఆల్రెడీ అమలు అవుతున్నాయా? మాకు మెటర్నిటీ లీవ్ ఉంది సార్, 6 months నుంచి మెటర్నిటీ లీవ్ ఉంది. మేము దానికి ఇది అవ్వట్లేదు, కానీ మాకు ఈపీఎఫ్ఓ కూడా 1 year నుంచి కట్ చేయడం మానేశారు సార్. అది ఎందుకు అనేది మాకు కూడా సరిగ్గా లేదు, సెంట్రల్ నార్మ్స్ ప్రకారం తీసేశారు అన్నారు. సో ఈపీఎఫ్ కూడా మాకు కావాలి అని ఇప్పుడు ప్రతి ఎంప్లాయీకి ఏదైనా ఉంటే అది మాకు బీమాగా ఏదో సెక్యూరిటీ ఉండాలి. బట్ సడన్ గా మాకు ఈపీఎఫ్ పాలసీని రద్దు చేశారు సార్, అది కూడా మాకు ఇవ్వాలి అని ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే మెయిన్ ఈపీఎఫ్ పాలసీని రద్దు చేసేసారు, అది కంటిన్యూ చేయాలి కదరా. కార్మికుడు అనేటప్పుడు పనిచేసేవాడికి వాడికి లేబర్ హక్కులు ఉంటాయి కదా, దాని ద్వారానే వాడు పోరాటానికి బయటకు వస్తాడు. ఇప్పుడు అదే లేకపోతే మీరు ఎలా జీవనం సాగిస్తారు? ఇయర్లీ వచ్చే ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది తీసుకొని కుటుంబానికి ఏదో విధంగా ఉపయోగపడతాయి కదా. ఇందులో 80% మ్యారేజ్లు అయిపోయిన వాళ్ళు ఉంటారు, పిల్ల పాపలు కంపల్సరీ ఉంటారు. వాళ్ళు ఎలా పోషిస్తారు? అమ్మానాన్నలు పోషించాలి, అత్తమామలు పోషించాలి, ఆడపిల్లల జీవితాలు అలాగైపోయి ఈ రోజుల్లో. అంటే అలాంటివి ఎలా సాగుతాయి? అలాంటివన్నిటి విషయాల్లో ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు?
సార్ అదే సార్ ఇప్పుడు మేము జాయిన్ అయ్యేటప్పుడు 23-25 వచ్చేది సార్. ఇప్పుడు ఆ 25 కి అప్పుడు ఆ రేట్లు వేరు సార్. అక్కడ ఆయిల్ ప్యాకెట్ వేరు, అప్పుడు రైస్ ప్యాకెట్ వేరు. ఇన్ని 5 years కి అదే రేట్ మెయింటైన్ అవ్వట్లేదు కదా సార్. Very good. మేము ఎలా ఓవర్కమ్ అవుతాం వాటితో? అదే 25,000 తీసుకొని మా పిల్లల్ని ఎలా చదివించుకుంటాం, మా ఇంట్లో ఎలా లీడ్ చేసుకుంటాం? చాలా మేము ఇంటీరియర్స్ లో చేస్తున్నాం సార్. ఇప్పుడు ఆ 25 తీసుకొని మాకు ఛార్జీలకి ఒక 3,000, 4,000, ఒక 5,000 వేసుకోండి అవుతుంది. ఆ 20,000 మేము ఎలా ఓవర్కమ్ అవుతాం? వెరీ గుడ్. అది ఎలా ఓవర్కమ్ అవుతాం? అదే మేము అడుగుతున్నాం సార్. మాకు నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వండి, లేదంటే ఇన్సెంటివ్స్ అయినా 25 ప్లస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో 15 ఫిక్స్డ్ గా ఇచ్చేయండి. అలా ఇచ్చేస్తే మేము ఇక్కడ వరకు రావసరం లేదు సార్. మాకు 25+15 ఇచ్చేస్తే ఆ 25,000 ఏదైతే మనకి బేసిక్ లో మనకి ఇచ్చారో జీవోలో అది 15,000 ఇన్సెంటివ్స్ కూడా సార్. అంటే దాంట్లో కోత విధిస్తున్నారు సార్. లైక్ 15,000 ఇవ్వకుండా 7,500, 11 ఇస్తున్నారు. అలాగా చాలా మందికి మరి అదేరా అంటే మొన్నటి వారికి ఇచ్చిన 15,000 ఏదైతే ఉందో మొన్నటి వరకు కాదు సార్. స్టార్టింగ్ నుంచి ఒక 2-3 years నుంచి ఇలాగే అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే బాధలు పడుతున్నారు. మరి అప్పటి వరకు మరి 15,000 7,000 ఇస్తే మిగతా 7,000 ఎవరు చూపుల్లోకి వెళ్తారు? అదే సార్ మేము అదే అడుగుతున్నాము. వాట్ బేసిస్ మీద ఇది ఇలా ఇస్తున్నారు? మాకు అలా కాకుండా 25+15 ఇచ్చేస్తే మేము మాకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నావో మేము ఓవర్కమ్ అవుతాం. లైక్ చెప్పాను కదా, ఇప్పుడు రేషన్ అది అన్ని ప్రొవిజన్స్ అన్ని ఇంక్రీజ్ అయ్యాయి. మా జీతం మాత్రం అలాగే ఉంది. సో అలా కాకుండా మాకు 25+15 ఇస్తే మేము చాలా ధన్యులు అయి ఉంటామని ఈ ప్రభుత్వానికి. ఈపీఎఫ్ కూడా మావి ఈ 2 డిమాండ్స్ కొంచెం ఈఎస్ఐ లేదు సార్. మాకు ఈపీఎఫ్ ఈఎస్ఐ లేదు. అంటే మీరు మెడికల్ లో ఉన్నారని ఈఎస్ఐ లేదా? ఈపీఎఫ్ ఇస్తున్నారు సార్, ఈఎస్ఐ అయితే లేదు. అది కాదురా, మెడికల్ లో ఉన్నా లేకపోయినా ఈఎస్ఐ ఎందుకంటే అది ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అది నాట్ ఆర్డినరీ మ్యాటర్. ఎందుకంటే మెడికల్లో ఉన్నారు కదా, వీళ్ళకి మెడికల్ ఒకటి ఇస్తే సరిపోతుంది కదా అని కాదు కదా. ఒకవేళ ఎప్పుడైనా కార్మికుడు ఒకవేళ అనుకోని పరిస్థితులు చనిపోతే ఈ ఈఎస్ఐ వారికి ఉపయోగపడుతుంది. ఈ ఈపీఎఫ్ ఏదైతుందో అదే వారికి ఉపయోగపడుతుంది. మరి అలాంటివన్నీ కట్ చేస్తుంటే మీరు ఎలా బ్రతుకుతారు? ఇప్పుడు మా ఈఎస్ఐ మాకు వేరే వాళ్ళకి కూడా లేదు. ఓన్లీ ఈపీఎఫ్ రన్ అవుతుంది. ఆ ఈపీఎఫ్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం సార్. ఈపీఎఫ్ ప్లస్ ఇంక్రిమెంట్ లైక్ ఫిక్స్డ్ పే ఇచ్చేస్తే మేము చాలా రుణపడి ఉంటాం ఈ గవర్నమెంట్ కి. దయచేసి మా డిమాండ్స్ విని ప్రభుత్వం మా డిమాండ్స్ ని కొంచెం అర్థం చేసుకొని మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని నేను ఈ మీడియా ద్వారా వేడుకుంటున్నాను. దయచేసి మేము అడుగుతుంది ఏమి పెద్ద కోరికలు ఏమి కాదండి. మాకు రావాల్సిందే మేము అడుగుతున్నాము. అంతకు మించి ఒక పైసా కూడా మాకు ఎక్స్ట్రా వద్దు. మాకు కావాల్సింది మాకు వస్తే చాలండి. థ్యాంక్ యూ. పరిస్థితి అయితే ఇది ముస్తఫా. వారు అయితే కొంత కోరికలు అయితే ఏం కోరట్లేదు. నిజంగా వీరి సేవలు కరోనాలో అందించినట్లు ఎవరు అందించలేదు. ఆ రోజు డాక్టర్లు దేవుళ్ళు అని చెప్పి పూజలు చేసి పైనుంచి పువ్వులు జల్లిన ఈ యొక్క నాయకులు ఈరోజు రోడ్ల మీద పడేశారు. వాళ్ళు అడుగుతున్న గొంతమ్మ కోరికలు ఏం అడగట్లేదు. ఈఎస్ఐ అడుగుతున్నారు, పిఎఫ్. ఈపీఎఫ్ ఏదైతే ఉందో అది అయితే స్టార్టింగ్ లో 25,000 శాలరీతో పాటు 15,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవారు. ఆ ఇన్సెంటివ్ లో 6,000, 7,000, 8,000, 9,000 అంటే మరి మిగతా డబ్బులు ఇవ్వకపోతే వారి కుటుంబాలు ఎలా పోషించుకుంటారు? ఒక్కొక్క కుటుంబంలో సుమారు 4 నుంచి 6 ఉంటారు. అత్తామామలు వీలే పోషించాలి, తల్లిదండ్రులు కొన్ని సందర్భాలు పరిస్థితుల కారణంగా వీలే పోషించాలి. అన్నదమ్ములు ఉంటే అన్నదమ్ములు, అక్కచెల్లి ఉంటే అక్కచెల్లి, కొందరు ఇంట్లో వికలాంగులు ఉంటారు, వృత్తులు ఉంటారు. వీళ్ళందరినీ పోషించవలసింది వీలే. మరి ఇలాంటి వారిని అందరినీ పక్కన పెట్టి ప్రజలకు సేవలు అందించి ప్రాణాలు త్యాగం చేసిన వీళ్ళని రోడ్లు పెట్టడం సబబు కాదని వారు కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మాకు ఇవ్వాల్సిన రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలు ఇప్పించవలసిందిగా వారు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ముస్తాబాతో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.